హలో అండి, అందరికీ నమస్కారము. ఉత్తమ గతికి సోపానము ఏకాదశి. ఏకాదశిలో ఉత్తమమైన ఏకాదశి భీష్మ ఏకాదశి. భీష్మ ఏకాదశి నాడు చేయవలసిన విధి విధానాలు ఏమిటి అనే సందేహం వస్తుంది. సాధారణంగా ప్రతి ఏకాదశి నాడు చేసినట్టే ఉపవాసము, జాగరణతో పాటు భీష్మ ఆరాధన కూడా చేయాలి. ఆ రోజు భీష్ముణ్ణి ఆరాధిస్తే విష్ణువు సంతోషిస్తారని పెద్దలు చెబుతారు. భగవంతుడికి తనని పూజించే వారికన్నా తన భక్తులకు పూజ చేయడము ఎక్కువ ఇష్టము అంటుంటారు. ఇక్కడ దాన్ని గుర్తు తెచ్చుకోవాలి. ఆ రోజున భీష్మారాధనతో మన లక్ష్యమైన ఉత్తమలోక ప్రాప్తికి సాధించడంలో విజయము ప్రాప్తిస్తుంది. రేపే భీష్మ ఏకాదశి. భీష్ముడు విష్ణువులో ఐక్యమైన తర్వాత వచ్చిన మొదటి ఏకాదశి అయినందున ఈ ఏకాదశికి ముందు ఆయనకు గుర్తుగా భీష్మ ఏకాదశి అని పేరు చేర్చారు. అంతేకాక ఆయన విష్ణుకి భక్తుడు. ఏకాదశి విష్ణువుకి ప్రీతికరమైన రోజు. అందువల్ల విష్ణువుకి ప్రీతికరమైన ఆ రోజును ఆయన ప్రియభక్తుడైన భీష్ముడు పేరు పెట్టారు. నిజానికి ఈ ఏకాదశి పేరు జయ ఏకాదశి. దీనిని విష్ణు తిథి అని కూడా వ్యవహరిస్తుంటారు. ఈరోజు ప్రారంభించిన పనులు చాలా విజయవంతం అవుతాయని పెద్దలు నమ్ముతారు. ఇక భీష్మాచార్యుల గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాము. అష్టవసుల్లోని ఒక వసువు అనే విషయము అందరికీ తెలిసిందే. శాపవసాన గంగాదేవి కుమారుడిగా భూమిపై అవతరించారు. ఆయన మహావీరుడు. విష్ణువుకి అవతారమైన పరశురాముడే యుద్ధములో ఈయన్ని ఓడించలేకపోయారు. ఇక ఆయన పట్టుదలకి మారుపేరు. ప్రతిజ్ఞ చేశారంటే ఇక వెనక్కి తగ్గేదే లేదు. అందుకే తండ్రికి ఇచ్చిన మాటల కోసము తాను ఆజన్మ బ్రహ్మచారిగా ఉండిపోయారు. ఆయన తాను పరమాత్మగా భావించే కృష్ణుని మాదిరిగానే చాలా ధర్మపక్షపాతి. మరొక ముఖ్యమైన విషయము, ఆయన నోటి నుండే ఈనాడు మనందరము ఎంతో ఇష్టపడి పారాయణ చేసే అమోఘమైన విష్ణు సహస్రనామం వచ్చింది. అనుశాసన పర్వములో భీష్మ యుధిష్ఠిర సంవాదంలో ఇది ఒక భాగమని విజ్ఞులు చెబుతారు. కృష్ణుడు నవ్వురాజులడి మోము చూస్తే దైవకృపతో ఆయన ఈ సహస్రనామాలు చెప్పారని అంటారు. భీష్ముడు మనకు ఎన్నో విషయాలు చెప్పారు. ధర్మంగా ఉండాలని, ఆడిన మాట తప్పకూడదని, శంతనునికి పిండాలు సమర్పించే సందర్భంలో ఆయన శాస్త్రవాక్యాలు ఎక్కువ ప్రాధాన్యమిచ్చి శంతనుని చేతిలో పిండం పెట్టకపోవడం ఆయన ధర్మనీతికి సంకేతము. అంతేకాకుండా తన ప్రతిజ్ఞతో మానవుడైన వాడు ప్రతిజ్ఞ చేస్తే ఎలా దాన్ని నిలబెట్టుకోవాలో తన జీవితంలోని చేసి చూపించారు. అయితే తప్పుడు ప్రతిజ్ఞలు చేసే వాటిని దాన్ని నిలబెట్టుకోకపోవడము కాదు. ఆ ప్రతిజ్ఞ కూడా ఒక ధర్మం కోసము చేశాడు. తన తండ్రి సుఖం కోసము ఆయన ఆ ప్రతిజ్ఞ చేశారు. ఇవి కాక ఆయన చేసి చూపిన మరో బోధ, ఎట్టి పరిస్థితుల్లోనూ వేలతనము పనికిరాదని, యుద్ధంలోని ధర్మము పాండవుల పక్షాన ఉన్నదని ఆయనకి తెలుసు. విష్ణు స్వరూపుడైన కృష్ణుడు అటువైపు ఉన్నాడని తెలుసు. తాము ఓటమి పాలవుతామని తెలుసు. అయినను ఆ విషయము దుర్యోధనుడికి చాలాసార్లు తెలిపారు. తాము ఓడిపోతామని తెలిసినా ఆయన భీరువులా చేతులు ముడుచుకుని కూర్చోలేదు. తన వంతి కృషిగా యుద్ధం చేశాడు. ఇది కూడా కృష్ణుడు గీతలో చెప్పిందే. ఫలితం ఆశించకుండా నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తించు అనే నీతి దీనిలో మనకి కనిపిస్తోంది. భీష్ముని రీతిలో కూడా
ఆయన మనకు ఒక సందేశము ఇచ్చారు. కాలం ఎంత బలీయమైనదో వివరించారు. ఎంతటి వారికైనా కష్టాలు తప్పకపోవచ్చుననే విషయము ఆయన సందర్భంగా చెప్పారు. భీష్మస్థుతిలో ఈ పద్యము ఆ విషయం చెబుతుంది. అది ఇక శ్రీకృష్ణుడిపై ఆయనకున్న భక్తి అసమానము. చక్రం పట్టిస్తానన్న తన శపథం నెరవేర్చేందుకు ఆయన చక్రం పట్టాడని ఆయనకు తెలుసు. అయితే చక్రం పట్టడం కూడా ఆయన మరో భక్తునికి ఆపద తప్పించడానికేననే విషయము గ్రహించాడు. ఒక భక్తుని శపథము నెరవేర్చేందుకు చక్రం పట్టారని, ఒక భక్తుడు శపథం నెరవేర్చేందుకు చక్రం పట్టాడు. మరొక భక్తుడిని భీష్ముడే వాడే బాణాల నుంచి కాపాడేందుకు చక్రం పట్టాడు. పరమాత్మకు భక్తుల పట్ల ఉన్న ప్రేమకు ఈ ఘట్టం వెల్లడి చేస్తుంది. ఎన్నో విధాలుగా భీష్ముడు మనకి ఆదర్శప్రాయుడు. ఈ భీష్మ ఏకాదశి అని కూడా అంటారు. ఈ భీష్మ ఏకాదశిని భీమ ఏకాదశి అని కూడా అంటారు. భీమ అనున్నది గట్టితనం అనే అర్థాన్ని సూచిస్తుంది. ఈ ఏకాదశికి అంత గట్టిగా ఆచరించాలన్నది దాని గురించి ఉద్దేశించబడింది. అందుకే మాఘమాసంలో వచ్చే శుక్ల ఏకాదశి విష్ణు ప్రీతికరమైన మహాపరము. ఆ రోజున ఈ భీష్మ ఏకాదశి రోజున నారాయణార్చన, విష్ణు సహస్రనామ పారాయణ, జప ఉపవాసాలు విశేష ఫలితాలను ఇస్తాయి. భీష్మ నిర్యాణానంతరము వచ్చిన ఏకాదశి కాబట్టి దీనికి భీష్మ ఏకాదశి అని పేరు వచ్చింది. గంగామాత స్త్రీ రూపంలో గర్భధారిణి అయి వసువులను కుమారులుగా కన్నది. అలా వాళ్ళు మనుషులై జన్మించారు. జల రూపంలో ఆమె వాళ్ళను మళ్ళీ తనలోకి తీసుకొన్నది. అంటే గంగాదేవి జగన్మాత స్వరూపిణి కాబట్టి ఆమె గర్భవాహన జన్మించిన తరువాత ఎవరికి పాపం ఉండదు. అయితే ఏ కారణం చేతనో ఆమె గర్భాన 8వ వాడిగా జన్మించిన భీష్ముడు ఆమె గంగలో పారవేయబోతుంటే ఆమె భర్త అయిన శంతన మహారాజు ఆమెను వారించాడు. అందుకని గంగామాత ఆ బాలుణ్ణి శంతన మహారాజు చేతిలో పెట్టి పెంచుకోమని అప్పగించి ఆమె వెళ్ళిపోయింది. అలా శంతనుడి చేత శాప విముక్తుడు కాకుండా నివారించబడి నా భీష్ముడు పెరిగి పెద్దవాడైనాడు. ఆయన శంతనుడి దగ్గరే విద్యాబుద్ధులు నేర్చాడు. ఆయన బోధించిన విజ్ఞాన సంపద, ఆయన బోధించిన ప్రతి వాక్యము అనాది కాలం నుంచి వచ్చినటువంటి చాలా సత్యవాక్యాలు. ఆయన చెప్పిన ప్రతి వాక్యము మనం ఆదర్శంగా తీసుకుని మన జీవితాన్ని ఎంతో ఆనందమయంగా మార్చుకోవచ్చు. ఇదండి భీష్మ ఏకాదశి సందర్భంగా ఈ భీష్మాచార్యుల గురించి మనము వినడం వల్ల మనకి జన్మ ధన్యమవుతుంది. ఆ రోజు భీష్మ పితామహుల్ని తలుచుకుంటూ విష్ణు సహస్రనామ పారాయణ ఎన్నిసార్లు చేస్తే అంత ఫలితం మనకి ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సర్వే జన సుఖినో భవంతు.